కొంచెం ముచ్చట్లు పక్క పెట్టి ఏం చేయాలా, ప్రార్థనలోకి నడిపించాలి. ఆ సమయాన్ని ప్రార్థనలోకి నడిపించాలి. నేను డిస్టర్బ్ చేసే కొన్ని పనులని పక్క పెట్టేసి వాక్యము ప్రార్థనతో సిద్ధపడి నీవు సంవత్సరము దాటాలి. ఆమేన్. ఎందుకు బ్రదర్ 31st కదా చెప్పేది, ఇప్పుడు కొంచెం చెప్తా, అప్పుడు కొంచెం చెప్తా. ఆమేన్. సో యు మస్ట్ రెస్క్యూ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇది వర్డ్స్ ఆఫ్ విజ్డమ్, ఇది జ్ఞానయుక్తమైన మాటలు ప్రతి ఒక్కరికి కావాలి. బ్రదర్ నాకంత ఓపిక లేదంటే ఖచ్చితంగా ఏమో నీకోసం ఏం పంచున్నాయో. హల్లెలూయా. కాబట్టి ముందుగానే మనం తప్పించుకోవాలా. రైట్. ఇప్పుడు అదే 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. లైఫ్ లెసన్స్. ఈ జీవిత పాఠాలని మనం ఎవరిని చూసి నేర్చుకోవాలా? చీమల యొద్దకి. అవునా? బట్ ఫిజికల్గా మనం చీమలు చూడం, మనుషులను చూస్తాం. మనం ఎక్కువగా మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవడం వల్లనే ఆ స్థాయికి వాళ్ళు ప్రయాణం చేశారు. అందుకే అన్నాను లైఫ్ లెసన్స్. సొలొమోను ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎదగాలనుకుంటున్నావా, నువ్వు బ్లెస్ అవ్వాలనుకుంటున్నావా, నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నావా, దేవునితో కనెక్ట్ ఉండాలనుకుంటున్నావా, రాబో కాలంలో నీకంటూ నువ్వు పంట సంపాదించుకోవాలనుకుంటున్నావా, కరువు చూడొద్దు అనుకుంటున్నావా, అయితే యు మస్ట్ నీడ్ ఎ లైఫ్ లెసన్స్. ఆమేన్. జీవిత కాలానికి కావలసిన పాఠాలని దేవుని వాక్యం ఒకటే నేర్పిస్తుంది. హల్లెలూయా. అందుకే సొలొమోను ఏం చెప్తున్నాడు చదువుదాం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. ఇది ఎవరు చెప్తా ఉన్నాడు? సోమరికి చెప్తా ఉన్నాడు. సొలొమోను సోమరికి చెప్తున్నాడు. ఏంటిది? లేజీ ప్రార్థనకి వెనక్కి, ముచ్చట్లకి ముందుకి. అంటే ఈ అలవాట్లు, స్పిరిచువల్ హ్యాబిట్స్ లేని వ్యక్తికి చెప్తున్నాడు అనమాట. ఎందుకు? ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, రేపటి దినం ఎలా ఉండబోతుందో, రేపటి కాలము ధాన్యమును సంపాదించుకోకపోతే నీవు నీ కుటుంబం దేనిలోకి, నష్టంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఏమని చెప్తున్నా అంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. చీమల నుంచి ఎందుకు చూపిస్తున్నా తెలుసా? నీకంటే చాలా చిన్నది అది, కానీ మనిషి కంటే చాలా జ్ఞానయుక్తమైనది. అవునా? నువ్వు వెళ్ళి ఇదో సంపాదించుకుంటే యాక్చువల్లీ ఐ హ్యావ్ సో మచ్ పెయిన్ అని చెప్పి ఈరోజు కాదు రేపు వస్తా అని చెప్తావు. అదే చీమ ఏం చేస్తుంది తెలుసా? డోంట్ హ్యావ్, దానికి కడుపు నొప్పి లేదు, కాలు నొప్పి లేదు, మెడ నొప్పి అసలుకే లేదు. వాళ్ళ పని ఏంటిదంటే, ఒక అధికారి ఉండడు, ఒక పొలిటీషియన్ ఉండడు, ఒక నడిపించే వ్యక్తి ఉండదు. దాని మైండ్ సెట్ ఏంటిదంటే, ఐ నీడ్ టు గో మూవ్ ఫార్వర్డ్స్. నేను వెళ్ళి నా కొరకు ఆహారము నేను సంపాదించుకోవాలి, అంతే. అందుకే నువ్వు ఇటు ఆపితే ఇటుపోతుంది. ప్రైజ్ లార్డ్. ఇటు ఆపితే చెప్పండి, ఆడుకోలేదా మీరు? చీమలు ఆడుకోలేదా? ఇక్కడ ఆపితే ఇక్కడ పోతుంది, ఇక్కడ ఆపితే ఇటు పోతుంది. దాని పని ఏంటిది? ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్. చీమకున్న అలవాటు ఏంటిదంటే, నువ్వు ఇక్కడ ఆపినా అటు వెళ్ళిపోతుంది, అక్కడ ఆపితే ఇటు వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ ఫోకస్ అన్నమాట. వెనక్కి కాదంట వెళ్ళేది, ముందుకే వెళ్ళిపోతుంది అంట. అది దేవునికి స్తోత్రం. అందుకే ఈ లెసన్ నేర్చుకోవాలా. విశ్వాసి కూడా ఏం కావాలంటే, నువ్వు ముందుకు వెళ్తున్నావు, వెనక్కి వెళ్ళట్లే. నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ప్రిపరేషన్ మైండ్ సెట్తో కనుక వెళ్ళగలిగితే నీ ఆహారం నువ్వు సంపాదించుకోగలుగుతావు, నీ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. హల్లెలూయా. నీకు కావలసిన సమృద్ధిని, ప్రాస్పరిటీని నువ్వు సంపాదించుకోగలుగుతావు. అంటే బ్రదర్, ఇక్కడ దేవుని ప్రమేయం లేదా? గాడ్ హాస్ గివెన్ ద గ్రేస్. దేవుడు తన కృపని నీకు ఎప్పుడూ అనుగ్రహించాడు. ఆ కృప చొప్పున నీకు నువ్వుగా సిద్ధపాటి వెళ్ళకపోతే అవన్నీ బంధకాల్లోకి నేను నడిపిస్తూ ఉంటాయి. అందుకే చీమలు చూసి నేర్చుకోవాలంట. సీ యాంట్ ఏం చేయాలంట చెప్పండి? ఇంటికి వెళ్ళి అదే పని చేయండి. చీమలు చూడండి, చంపకండి, కొద్దిసేపు చూడండి, చంపకండి, చూసి నేర్చుకోండి. ఏదో జరుగుతుంది, ఏదో తెలుస్తుంది. చదువుదాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాడి నడతలు కనిపెట్టి. ఏం చేయాలండి? ఏం చేయాలి? కనిపెట్టుము. కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలంట. ఇక్కడ మొదలు పెడితే అక్కడ ఉండదు. అవునా? ఒక అధిపతి ఉండడు, ఒక రాజు ఉండడు, ఎవ్వరు ఉండదు. వెళ్ళిపోతానే ఉంటుంది, ఫాలో అవుతానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ చీమల గురించి ఎందుకు మాట్లాడేది తెలుసా? చీమలు బ్రతుకు సంవత్సరాలు ఎన్ని? చీమలు మీ ఎద్దకు వస్తాయని నేను చెప్పట్లేదు.
మీ యొద్దకు వస్తే దానికి ఒక దినమే, అది ఒక్క రోజే, ఒక దినమే. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాయి? అంత చదువుకోలే బ్రదర్ అంటారా? ఎన్ని నెలలు బ్రతుకుతాయి? పోని జ్ఞానం చెప్తాడు, చీమలు 6 నెలలు బ్రతుకుతాయంట. అది బ్రతికే కాలము 6 నెలలు బ్రతుకుతాయంట. ఈ 6 నెలల పాటు ఏంటి తెలుసా? అది ముందుకే పోతుందంట. దేవునికి స్తోత్రం. అది ముందుకే సమకూర్చుకోవడానికే, సంపాదించుకోవడానికే, ఆహారం సమకూర్చుకోవడానికే, రోజుకి, రేపటికి, ఈ రోజుకి సంపాదించుకోవడానికే ముందుకెళ్తుందంట. ఎందుకు చీమలు చూపించే జ్ఞానాన్ని బోధిస్తున్నానంటే, నువ్వెప్పుడైనా ముందుకు పరిగెత్తే వ్యక్తిగా ఉండాలంట. ప్రిపరేషన్ కలిగి, బెల్ట్ వేసుకొని, బ్యాగ్ వేసుకొని, సూట్ వేసుకొని ఏం చేయాలంట? ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్.